హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృతి అండ్ మామ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. సో ఈరోజు మీ అందరితో నేను నా ఫస్ట్ ట్రైమిస్టర్ స్టోరీ షేర్ చేసుకుంటాను అనమాట. అంటే నేను ఏం తిన్నాను, ఎలా ఉన్నాను, ఎంత వెయిట్ గెయిన్ అయ్యాను, బేబీ ఎలా ఉంది, ఏం చేస్తున్నాను, ఎవ్రీథింగ్ అండ్ మై హెల్త్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎవరికైనా యూజ్ అవుతుందేమో. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఏంటి అంటే మన 9 months ప్రెగ్నెన్సీని 3 monthsగా డివైడ్ చేస్తారనమాట. సో ఫస్ట్ 3 monthsని ఫస్ట్ ట్రైమిస్టర్ అంటారు. అది హ్యాపీగా నాకు కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నా 4th month స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం ఎనర్జీగా ఉన్నాను. యూజువల్గానే ఫస్ట్ 3 months ఎలా ఉంటుంది అందరిలాగానే. సో దీంట్లో మన ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనకు తెలియకుండానే ఫస్ట్ మంత్ అయిపోతుంది అనమాట. ఒక 3-4 weeks హ్యాపీగా అయిపోతూ ఉంటుంది తెలిసేసరికి మనకి. సో అదొక ప్లస్ పాయింట్ అనమాట. సో నేను ఏం చేశాను, ఏం తిన్నాను అనేది చాలా క్వశ్చన్స్. ఎందుకంటే కరోనా ఎఫెక్ట్కి పేరెంట్స్ ఎవరు రాలేదు, నేనే వండుకోవాలి, నేనే తినాలి. సో ఎలా ఉంది నా హెల్త్ అని చాలా 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 మంది అడుగుతున్నారు. ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. వెయిట్ పెరిగానా తగ్గానా అనేది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ నేను ఏం చేశాను అనేది మీకు చెప్తాను, ఓకేనా? సో ఫస్ట్ ఎప్పుడైతే డేట్ స్కిప్ అయిపోయిందో నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నానండి. టెస్ట్ కిట్ ఉంటుంది కదా. సో అప్పుడు కరోనా ఫుల్ స్ట్రిక్ట్గా ఉందన్నమాట. ఏప్రిల్ 1st వీక్ అలా అనుకోవచ్చు. నేను 6th 7th నేను చెక్ చేసుకున్నాను. అప్పుడు కరోనా ఫుల్ స్ట్రిక్ట్గా ఉంది అండ్ నో హాస్పిటల్స్ ఎట్ ఆల్. చాలా హాస్పిటల్స్కి మేము కాల్ చేసాము. అట్లీస్ట్ ఫస్ట్ చెకప్ అయిపోతే కొంచెం మనకి హ్యాపీగా ఉంటుంది కదా, డాక్టర్ బాగున్నామ్మా, హెల్దీగా ఉన్నా అని చెప్తే సో ఫీల్ బాగుంటుంది. బట్ ఒక్క హాస్పిటల్ కూడా లేదు హ్యాపీగా. కాకపోతే నా సెకండ్ ప్రెగ్నెన్సీ అయ్యేసరికి నాకు సో ఫస్ట్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నేను కొంచెం అంత టెన్షన్గా ఏం ఫీల్ అవ్వలేదండి. అండ్ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ గైనకాలజిస్ట్ అనమాట అక్క. సో తనకి కాల్ చేసి సో ఇది సంగతి అని చెప్తే సో ఫస్ట్ వేసుకోవాల్సిన మెడిసిన్స్ అయితే అక్క చెప్పింది నాకు. సో నేను అది ఫాలో అయ్యాను. ఫాలిక్ యాసిడ్ అవి ఉంటాయి కదా. సో ఫాలిక్ యాసిడ్ అనేది ఫస్ట్ 3 months కంపల్సరీ వేసుకోవాలన్నమాట, డైలీ 1 tablet. సో అలా అక్క చెప్పడం వల్ల నేను అది ఫాలో అయిపోయాను. థ్యాంక్ యూ సుధక్క. అండ్ తర్వాత వచ్చేసి నేను 5th 6th వీక్లో బేబీ హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది అనమాట. మోస్ట్లీ స్టార్ట్ అయిపోతుంది, లేదు అంటే కొంతమందికి 7th వీక్లో స్టార్ట్ అవుతుంది అనమాట. సో నాకు తెలిసి 5th 6th వీక్లో స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా మనకి యాంగ్జైటీ ఉంటుందిగా. ఒక్కసారి వింటే బాగుండు, లేకపోతే విని ఓకే బేబీ హెల్దీగా ఉంది అనిపిస్తే అది వేరు కదా. అందుకని చాలా 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 హాస్పిటల్స్ వెతికితే నాకు ఒక హాస్పిటల్ దొరికిందనమాట, ఒక అపాయింట్మెంట్. సో అలా డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను. నార్మల్ కన్ఫర్మేషన్ స్కానింగ్ అయిపోయింది, హార్ట్ బీట్ స్టార్ట్ అయింది. సో ఐఎమ్ హ్యాపీ. డాక్టర్ కూడా ఏం మెడిసిన్స్ ఇవ్వలేదు, ఓన్లీ ఫాలిక్ యాసిడ్ అనమాట. బాగా తిను, బాగా వాటర్ తాగు అని చెప్పారు. బికాజ్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కృతి అప్పుడు ఏమైంది అంటే ఉమ్మనీరు అంటారు కదా, అది చాలా తక్కువ ఉంది నాకు. సో ఏదైతే కృతి అప్పుడు నేను చేశానో అవి చాలా వరకు నేను మార్చుకున్నాను అనమాట. అస్సలు అప్పుడు ఓపిక అయితే లేదండి నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు. నాకు ఏమీ చేయాలనిపించేది కాదు, తినాలనిపించేది కాదు. బట్ ఈ టైం ఓకే చేసుకుంటున్నాను, తింటున్నాను అట్లీస్ట్. తర్వాత వచ్చేసి ఇంకా వామిటింగ్స్ చాలామంది అడుగుతున్నారు. ఎటువంటి వామిటింగ్స్ లేవండి. మార్నింగ్ సిక్నెస్ కొంచెం ఉంది, ఒక 1 hour 2 hours 11:30 to 1:30 వరకు నాకు మార్నింగ్ సిక్నెస్ ఉండేది. ఆ టైంలో అసలు ఏమి చేయాలనిపించేది కాదు. జస్ట్ అలా సోఫాలో పడుకొని హ్యాపీగా పాటలు వింటూ టీవీ చూస్తూ ఉండేదాన్ని. ఆడుకునేదాన్ని కూడా కాదనమాట కృతితో. అంత చిరాగ్గా ఉండేది నాకు. అందుకని బిఫోర్ 11:30 నేను లంచ్ ప్రిపరేషన్స్ కానీ అన్నీ చేసుకుంటే బిఫోర్ 11:30 లేకపోతే ఆఫ్టర్ 1:30 అనమాట లంచ్ ప్రిపరేషన్స్. ఇంకా నాజియా అంటే చాలా చిరాగ్గా ఉండేది. స్మెల్స్ అన్నీ పడ్డాయండి. ఈసారి ఏం లేదు. కృతి అప్పుడు రైస్ కుక్ అవుతున్నా కానీ పడేది కాదు, తాలింపు పడేది కాదు, అసలు ఏం పడేది కాదు. బట్ ఈసారి చాలా 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 బెటర్, ఎటువంటి స్మెల్స్ లేవు. బట్ నాకు ఆమ్లెట్స్ అన్న ఎగ్ అన్న చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు అసలు ఆమ్లెట్ స్మెల్ అంటేనే నాకు పడట్లేదు. అది ఒక్కటి నాకు మైనస్ అని చెప్పొచ్చు. మిగతా అంతా ఓకే, ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ ఫుడ్ వచ్చేసి
అన్నీ తిన్నాను. బట్ వండుకోవడానికి బద్ధకం. బద్ధకం అని కూడా కాదు, అంటే ఇంకంతే. ఇప్పుడు వండుకోవాలా అంత నీరసం అనమాట. నాకు తెలిసి 6th and 7th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో టోటల్గా నేను కుక్ చేసింది చాలా తక్కువ. 2 వీక్స్ మాత్రం హరి చాలా హెల్ప్ చేశారు నాకు. తనే కుక్ చేసి పెట్టారు చాలా వరకు ఫుడ్. అండ్ మా నైబర్స్ కొంచెం హెల్ప్ చేశారనమాట. సో అలా ఆ 6th and 7th వీక్ మాత్రం బాప్రే ఎప్పుడు అయిపోతుంది ఏంటో ఒకలాంటి టిక్ అనమాట. తినాలని లేదు, వద్దు నాకు వద్దు అంతే. ఎవరైనా వండి పెడితే మాత్రం చక్కగా తినేదాన్ని. సో ప్రెగ్నెన్సీలో అది కామన్ అండి. మనం వండుకునే దానికన్నా పక్కన వాళ్ళు వండి పెడితే తినాలనిపిస్తుంటుంది. సో అలా 6th and 7th వీక్ కొంచెం సిక్ అయ్యాను నేను. అండ్ ఈ 13 వీక్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు 14th వీక్ రన్ అవుతుంది. అండ్ 13 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ 0 అనమాట. అంటే వెయిట్ గెయిన్ లేదు, వెయిట్ లాస్ లేదు. సో కాన్స్టెంట్గా ఉన్నాను. ఎంత వెయిట్ ఉన్నానో బిఫోర్ నేను సేమ్ వెయిట్ నేను ఉన్నాను. సో డాక్టర్ ఇట్స్ ఓకే అని చెప్పారు. బికాస్ కొంతమంది వెయిట్ లాస్ అవుతారనమాట. సో కంపేర్ టు దట్ నేను అట్లీస్ట్ ఆ వెయిట్ మెయింటైన్ చేస్తున్నాను. ఎటువంటి వెయిట్ గెయిన్ కానీ వెయిట్ లాస్ కానీ లేదు నాకు. అండ్ ఫుడ్స్ వచ్చేసి ఎక్కువగా ఫ్రూట్స్ తిన్నాను. ఫుడ్ డైట్ అనేది నేను మీతో తర్వాత షేర్ చేసుకుంటాను. బికాస్ ఒక్కొక్క వీక్కి ఒక్కొక్కటి తిన్నాను అనమాట. స్టార్టింగ్ 2nd మంత్ మొత్తం మార్నింగ్ బాదంతో పాటు ఒక యాపిల్ తినేదాన్ని వెంటనే. తర్వాత అసలు యాపిల్ తినాలనే లేదు. యాపిల్ మానేశాను, పొమోగ్రానైట్ మానేశాను. అలా ఒక్కొక్కటి మానేస్తూ వచ్చాను. ఏం యాడ్ చేస్తున్నాను అంటే జాంకాయ తింటాను, ముంజలు తిన్నాను, అలా కొంచెం ఇదేంటి జాక్ ఫ్రూట్ తిన్నాను. కొబ్బరి బొండం మాత్రం బాగా తాగుతున్నాను అనమాట. బికాస్ చెప్పాను కదా ఫస్ట్ టైం ఎఫెక్ట్ పడింది నాకు ఉమ్మనీరుకి. అందుకని 2nd టైంకి నేను కొంచెం జాగ్రత్తగా ఉంటున్నాను. ఎక్కువగా వాటర్ తాగుతున్నాను అనమాట. సో అలా 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 నడుస్తూ వస్తుంది. చాలామంది అడుగుతున్నారు ఏంటి 1 month అయిపోయింది మీరు అనౌన్స్ చేసి ఒక్క వీడియో కూడా పెట్టట్లేదు అంటే, లెగాలి, వండుకోవాలి, తినాలి, హరికి ఆఫీస్ వర్క్ ఉంటుంది చాలా. సో తనని నేను పెద్దగా డిస్టర్బ్ చేయలేను కదా, ఇది చేసి పెట్టు అని. సో నెమ్మదిగా చేసుకుంటున్నాను. థ్యాంక్ గాడ్ ఏంటంటే నాకు మెయిడ్ ఉంది ప్రస్తుతానికి. సో తను పని చేస్తుంది కాబట్టి వంట ఒక్కటే నేను చేసుకోవాలి అండ్ కృతిని చూసుకోవాలి. సో ఆ 2 పనులు అయిపోయేసరికి నాకు అస్సలు ఒప్పుకున్నట్లేదండి. నీరసంగా ఉంది. చక్కగా నిద్రపోయేదాన్ని. ఆఫ్టర్నూన్ కొంతసేపు నిద్రపోయేదాన్ని, ఒక 1 hour. అండ్ నైట్ స్లీప్ వచ్చేసి అంత బాగుంది అని చెప్పలేను, అంత బాగాలేదని చెప్పలేను. నిద్ర వస్తే చక్కగా నిద్ర పడుతుందండి. నిద్ర లేకపోతే అస్సలు నిద్ర రావట్లేదు. మెసులుతా ఉండాల్సి వస్తుంది. ఎక్కువగా కూడా ఎప్పుడు ప్రెగ్నెన్సీలో మీరు లెఫ్ట్ సైడ్ పడుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. బేబీకి కూడా చాలా మంచిది అనమాట. లెఫ్ట్ సైడ్ పడుకోవాలి ఎక్కువ. అండ్ ఇలా బోర్లా ఎక్కువ పడుకోవద్దు, మామూలుగా ఇలా పడుకోకూడదు అనమాట. ఐదర్ లెఫ్ట్ ఆర్ రైట్ అనమాట. ఒకవైపు పడుకోలేం కాబట్టి జస్ట్ చేంజ్ ద డైరెక్షన్స్ అంతే. లెఫ్ట్ సైడ్ ఎక్కువ పడుకుంటే మంచిదని చెప్పారు డాక్టర్స్. అండ్ నేను ఈ ప్రెగ్నెన్సీలో చేసినటువంటి మంచి పని ఏంటి అంటే, ఇట్స్ ప్లాన్ ప్రెగ్నెన్సీ మాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 54th బర్త్డే అయిపోయిన తర్వాత 5th బర్త్డే కల్లా వీ వాంట్ అనదర్ బేబీ అనమాట. సో ఇట్స్ ప్లాన్ ప్రెగ్నెన్సీ. సో నేను ఏంటంటే మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను చాలా. ఓకే ఇలా ఉంటుంది ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి ఇలా ఉంటుంది. నేనేం చేశాను అంటే బిఫోర్ ముందు నుంచే మీకు ఎంతమందికి తెలుసు అనేది నాకు తెలియదండి. జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని క్లాసెస్ ఉంటాయి. మన ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండాలి, ఏం తినాలి, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా చెప్తారు. జెస్సిమా అనమాట, జెస్సి నాయుడు, జెసిమా అంటారు. జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎంత హెల్ప్ అంటే, నేను ఫస్ట్ నుంచే తనని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యేదాన్ని అనమాట. సో తన వీడియోస్ వింటూ, తన మాటలు వింటూ, సో వాళ్ళు ఏం చెప్తారు అంటే హెల్దీ ప్రెగ్నెన్సీ కోసం బిఫోర్ 3 months మనం ప్లాన్ చేసుకోవడానికి ముందు 3 months లేకపోతే 6 months నుంచే మనం రియల్గానే ప్రెగ్నెంట్గా ఫీల్ అవ్వాలన్నమాట. అంటే అంత హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, అంత రిలాక్స్గా ఉండాలి, మెడిటేషన్స్లో ఉండాలి. ఎంత మనం రిలాక్స్గా ఎంత హెల్దీగా ఉంటే మన ప్రెగ్నెన్సీ జర్నీ కూడా అంత హెల్దీగా ఉంటుందన్నమాట. సో నాకు ఆ మాటలు చాలా ఇన్స్పైర్ అయిపోయాను నేను.
ఇంకంతే, తను లైవ్లోకి వచ్చిందంటే నేను వినాల్సిందే ఏ పనిలో ఉన్నా కానీ. అలా అయిపోయాను. ఇంకా ఫస్ట్ అసలు నేను టెస్ట్ చేసుకోగానే డాక్టర్ అపాయింట్మెంట్స్ లేవని చెప్పాను కదా, బట్ నేనైతే జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ క్లాసెస్లో జాయిన్ అయిపోయాను. ఆన్లైన్ క్లాసెస్ అండి ఇవి. ఆఫ్లైన్ కూడా ఉంటాయి, బట్ ఇప్పుడు కరోనా ఎఫెక్ట్కి మనం వెళ్ళడానికి లేదు కదా, సో ప్రజెంట్లీ అయితే ఆన్లైన్ క్లాసెస్ నడుస్తున్నాయి. అది ఎలా ఉంటుందంటే వీక్లీ వన్స్ ఒక క్లాస్ ఉంటుంది. మన క్వశ్చన్స్ కానీ అన్నీ చెప్తారు, వాళ్ళు డౌట్స్ చెప్తారు. బట్ ఎవ్రీడే 6 నుంచి ఈవినింగ్ 6:40 వరకు మనకి సాధన ఉంటుంది. అంటే మెడిటేషన్ ఉంటుంది, అగ్నిహోత్ర ఉంటుంది, యోగాసనాలు ఉంటాయి, అట్లా అన్నీ ఉంటాయండి. ఇన్ డీటెయిల్గా నేను చెప్పలేను మీకు ఏమేమి ఉంటాయి అని. సో వాళ్ళ వర్డ్స్ ఎలా ఉంటాయంటే మోటివేట్ చేస్తూ ఉంటాయన్నమాట. మీకు ఎంత చిన్న డౌట్ ఉన్నా కానీ మనం అడగొచ్చు వాళ్ళని. సో చాలా చాలా మనకి ప్లస్ అవుతుంది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. బికాస్ మెడిటేషన్ అనేది ఎంత బాగుంటుందంటే అండి, అసలు నేను ఆ వర్డ్స్ చెప్పలేను. మెడిటేషన్ చేసి అలా ఐస్ ఓపెన్ చేయమన్నా ఐ డోంట్ వాంట్ టు ఓపెన్ అనమాట. అంత హాయిగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని బట్టి కూడా చెప్తూ ఉంటారనమాట. సో అది ఆ జర్నీలో మనం వెళ్తూ ఉంటేనే మనకు తెలుస్తుంది. సో నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు, బికాస్ చాలా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి, డ్రాయింగ్స్ ఉంటాయి. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇన్ కేస్ ఎవరైనా ప్రెగ్నెంట్ అయ్యి వాళ్ళతో జర్నీ చేయాలి అనుకుంటే మీరు సెర్చ్ చేయొచ్చు. నేను డ్రాప్ బాక్స్లో కూడా ఇస్తాను మీకు, కంపల్సరీ చూసుకోండి. ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే అవ్వండి. ఇది మాత్రం చాలా ప్లస్ అండి, బికాస్ మనం ఒక హెల్తీ బేబీకి బర్త్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరు అంత కాంక్రీట్ అయిపోయింది అనమాట. 4 గోడలు తప్ప ఏం కనిపించవు. బయటకు వెళ్తే నైబర్స్ ఉంటారు అంతే. కొంతమంది పాజిటివ్గా ఉంటారు, కొంతమంది నెగిటివ్గా మాట్లాడతారు, ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉండడానికి మెడిటేషన్ ఇంపార్టెంట్. అండ్ మంచిగా మనకి మోటివేట్ చేసే వాళ్ళు ఇంపార్టెంట్, సపోర్ట్ చేసే వాళ్ళు ఇంపార్టెంట్. సో అలా ఉంటుందన్నమాట. సో నాకైతే బాగా నచ్చింది. సో నేను 2nd మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఆల్రెడీ ఇప్పుడు 2 మంత్స్ అయిపోయిందనమాట. వాళ్ళు ఎవ్రీథింగ్, డైట్ ఏం తినాలి, ఎలా ఉండాలి, ఎంత క్వాంటిటీ తినాలి, ఎవ్రీథింగ్. అసలు కొంచెం కూడా విసుక్కోరండి. మీరు ఎన్ని క్వశ్చన్స్ అన్నీ అడగండి, ఇది తినొచ్చా, అది తినొచ్చా, ఎవ్రీథింగ్ చిన్న వాటికి కూడా దే ఆన్సర్ అనమాట. అంత చక్కగా చెప్తారు. బట్ మరీ పిచ్చి క్వశ్చన్లు అడిగితే కూడా అంతే సమాధానం వస్తుంది అనమాట. మరీ పిచ్చిగా కూడా అడగకూడదు అనమాట క్వశ్చన్స్. బట్ ఇన్ డీటెయిల్గా ప్రెగ్నెన్సీ ఏంటి, బేబీ ఎలా పెరుగుతుంది, బాగుంటుంది. ఇట్స్ జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అంతే, ఎంత ఎంజాయ్ చేయొచ్చు అంటే అంత ఎంజాయ్ చేయొచ్చు. సో నేను కృతి అప్పుడు మిస్ అయిపోయాను, బట్ ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ టైం. ఇంకంతే, లైఫ్లో ఒక్కసారైనా మనం ఆ ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. బేబీతో మాట్లాడాలి, బేబీ మూమెంట్స్ తెలుసుకోవాలి అంటే ఇలాంటివి ఒక్కళ్ళైనా ఉండాలన్నమాట. జెసిమా గారు, తను ఇంటర్నేషనల్ యోగా టీచర్ అండి ప్రెగ్నెన్సీ వాళ్ళకి. సో తన సపోర్ట్ చాలా బాగుంటుంది. సో ఎవరైనా కావాలంటే జాయిన్ అవ్వండి. ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదు, బికాజ్ ఆల్రెడీ నేను 2 మంత్స్ అయింది జాయిన్ అయ్యి. సో నేను ఫుల్ పేమెంట్ అయితే చేసేసాను. ఇది ఎలాంటి ప్రమోషనల్ కాదండి. నాకు కుదిరితే వెళ్ళి జెసిమా గారిని కలిస్తే మాత్రం ఇన్ డీటెయిల్గా తను చెప్తారు. మీరు వీడియోస్ కూడా మీరు సర్చ్ చేయొచ్చు, చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో అదనమాట. అలా హ్యాపీగా మెడిటేషన్స్ చేసుకుంటున్నాను. హెల్దీగా ఉందన్నమాట నా బేబీ. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటి అంటే మన 12th and 13th వీక్లో ఎన్టీ స్కాన్ ఉంటుంది. ఎన్టీ స్కాన్ కూడా కంప్లీట్ అయిపోయింది నాది. ఎన్టీ స్కాన్లో బేబీ అసలు డాక్టర్ అలా స్కాన్ చేసే డాక్టర్ ఉంటారు కదా, స్కాన్ చేసిందన్న యాంగ్జైటీ అనమాట. ఎలా ఉంది. సో డాక్టర్ ఏమంటే గుడ్ అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీ అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. థ్యాంక్ గాడ్ అనుకున్నాను. చాలు, ఏది కావాలనుకున్నానో అది. అసలు ఎన్టీ స్కాన్లో అండి ఆ బేబీ అంటే దిస్ ఇస్ నాట్ మై ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం కాకపోయినా కానీ అదొక లాంటి ఎగ్జైట్మెంట్ అనమాట. బేబీ ఇలా చేతులు ఊపుతుంటే, కాళ్ళు ఊపుతుంటే ఎంత బాగుంటుందో. అసలు ఆ స్కాన్ డాక్టర్ని చూపించండి అని అడిగితే చక్కగా చూపిస్తారండి మనకి.
అసలు బేబీ మూమెంట్ తలుచుకుంటే చాలు, చాలా అంటే ఎలా ఉంటుందంటే ఒక బేబీ అనగా మనకు అదే గుర్తొస్తూ ఉంటుంది. అప్పుడు ఒక బేబీ కోసం తినాలి, బేబీ 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 అంతే ఉంటుంది. అండ్ హార్ట్ బీట్ విన్నాను, డబ్ 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 అని ఎంత బాగుందో. సో అలా ఎన్టీ స్కాన్ మాత్రం చక్కగా జరిగింది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అండి, నో కాంప్లికేషన్స్ అనమాట. సో అది ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో నా జర్నీ చాలా అంటే చాలా బాగా జరిగింది. మిస్ అయింది ఒకటే ఏంటంటే యూట్యూబ్ అనమాట. అస్సలు వీడియో తీయలేదు, ఫోన్ దగ్గరికి రానిలేదు. అంతే ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటున్నాను, తింటున్నాను, మ్యూజిక్ బాగా వింటున్నాను, పాటలు పాడుకుంటున్నాను, ప్రీతితో ఆడుకుంటున్నాను. అండ్ స్కూల్స్ ఆర్ అబౌట్ టు స్టార్ట్ కదా, సో నేను కొంచెం ఆ వర్క్ కూడా చూసుకోవాల్సి వస్తుంది కృతిది. అంటే కొంచెం లాస్ట్ ఎల్కేజీలో కొంచెం సిలబస్ ఉంటుంది కదా, కొంచెం తనకి మళ్ళీ రిపీట్ చేయడం అండ్ యూకేజీ ఏంటి అని చూసుకోవడం. ఇప్పటి వరకు అయితే చాలా బాగుంది. ఐ డోంట్ నో ఫ్యూచర్లో మిగతా 6 months ఎలా ఉంటుంది అనేది నేనైతే చెప్పలేను. కృతి కూడా స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఐ థింక్ ఏంటి అంటే ఇంకా లైఫ్లో మేము ఇల్లు కూడా మారాల్సి వస్తుంది. బికాజ్ కృతిని స్కూల్ చేంజ్ చేసామన్నమాట. ఇంతకుముందు తను డిపిఎస్లో ఉండేది, ఇప్పుడు తను ఇంటర్నేషనల్ స్కూల్లో వేయాల్సి వచ్చిందనమాట. తను అడ్జస్ట్ అవ్వలేకపోతుంది సిబిఎస్ఈకి, సో ఐబిటి షిఫ్ట్ చేసేసాము. సో అది ఆఫీస్కి దగ్గర అండ్ స్కూల్కి దగ్గరగా ఉండాలని, సో వీఆర్ మూవింగ్. మళ్ళీ నేను ఇల్లు చేంజ్ చేయాలి. చాలామంది అంటారు ప్రెగ్నెన్సీలో ఇల్లు చేంజ్ అవ్వకూడదు అని. నేను ఒప్పుకుంటాను, బట్ ఆల్రెడీ ఫీ పే చేసేసాము, అంతా అయిపోయింది. సో అంతా మన మంచిగా అనుకుంటే ఏమీ ఉండదండి. సో అందుకని మోస్ట్లీ ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్లో మేము మూవ్ అవుతాము. సో ప్రెగ్నెన్సీలో ఇల్లు షిఫ్టింగ్ ఎలా అనేది నాకు తెలియదు, బట్ డెఫినెట్గా షూట్ చేస్తాను మీకోసం అంటే జాగ్రత్తగా ఎలా సర్దుకుంటున్నాను అని. సో అదండి ప్రెగ్నెన్సీ అనేది హ్యాపీగా నడుస్తుంది. బాగుంది. డైట్ వచ్చేసి నేను మీకు వేరే వీడియో తీసి పెడతాను. ఇంక కొన్ని క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్ చేస్తాను. సో ఇప్పుడు ఇది కొంచెం లెంతీ అవుతుంది కదా, సో అందుకని జస్ట్ నార్మల్ అండి, హ్యాపీగా ఉన్నాను, బాగున్నాను అంతే. ఇంక ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా రావడానికి వీడియోస్ ట్రై చేస్తాను. ఓకేనా? మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ చాలామంది నేను ప్రెగ్నెన్సీ అన్నప్పుడు చాలామంది నన్ను విష్ చేశారండి. అండ్ సో హ్యాపీ. అండ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు, రియల్గా చెప్తున్నాను కదా. నేను ఆల్మోస్ట్ 1 month, అంతకుముందు 1 month 2 months నుంచి అసలు నాకు వీడియోసే లేకపోయినా కానీ గ్రాఫ్ కొంచెం కాన్స్టెంట్గా నడుస్తుంది. అండ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. మేము అర్థం చేసుకుంటాము, ఓకే నెమ్మదిగా పెట్టండి, చక్కగా చెప్తున్నారు. అండ్ చాలామంది విష్ చేశారు, చాలా హ్యాపీ అండ్ చాలా థ్యాంక్ యూ అండి అందరికీ. అండ్ ఇలానే ఎంకరేజ్ చేయండి. ఓకే, ఇంకా మీకు నేను ఇంకా నెక్స్ట్ వీడియో మీకు డైట్ ఏంటి చెప్తాను అండ్ యాక్టివిటీస్ చెప్తాను. Everything I will share with you guys. Okay, bye.